హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మేము మా టీంతో కలిసి చేసిన అల్లరి అండ్ అలాగే మా క్రేజీ టీమ్మేట్స్ని మీకు పరిచయం చేస్తాం. సో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మా కంపెనీ వాళ్ళు ఈరోజు టీం నుంచి ఆర్గనైజ్ చేశారు. మేము వెళ్ళిన రెస్టారెంట్ వచ్చేసి 63 డిగ్రీస్ మోడర్న్ రీజనల్ బుఫే. ఇక్కడ ఎన్ని కుజిన్స్ ఉన్నాయంటే చూడగానే కడుపు నిండిపోయింది తినడం కంటే. మీరు కూడా ఒక లుక్ వేసేయండి. మేబీ ఇది ఫ్రైడే అవ్వడంతో బిజీగా కూడా ఉండే, వేరే కంపెనీ వాళ్ళు కూడా ఆ రోజే టీం లంచ్కి వచ్చారు, అందుకే కొంచెం బిజీగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ రాగి సంగటి కూడా అవైలబుల్ ఉండే, ఎవరైనా హెల్దియర్ ఆప్షన్స్ కోసం చూస్తుంటే అది ఆప్ట్ చేయొచ్చు. అండ్ వీళ్ళ సిగ్నేచర్ డిష్ వచ్చి కుండ పులావ్, బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ వెరైటీస్లో అవైలబుల్గా ఉండే. అండ్ నెక్స్ట్ మేము పానీపూరి కూడా తిన్నాము, వెరైటీస్ ఆఫ్ పానీపూరి కూడా చేస్తుండే, బాగుండింది. అండ్ పిజ్జా అండ్ పాస్తా కూడా తీసుకున్నారు మా టీం వాళ్ళు. నేనైతే తినలేదు బికాజ్ నాకు ఇటాలియన్ కుజిన్ అంతగా నచ్చదు, సో నేను స్కిప్ చేశాను. ఇక్కడ లైవ్ కౌంటర్ కూడా అవైలబుల్గా ఉండే అండ్ మనం ఆర్డర్ ఇచ్చి ఏదైనా చేయించుకోవచ్చు. దీని తర్వాత నేను డైరెక్ట్ డెజర్ట్ సెక్షన్కి వెళ్ళిపోయాను. అండ్ నేనైతే ఓన్లీ స్టార్టర్స్ అండ్ డెజర్ట్స్ మాత్రమే తింటాను ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్తే, మెయిన్ కోర్స్ స్కిప్ చేసి. బికాజ్ నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం, అవి అకామిడేట్ చేయడానికి నేను మెయిన్ కోర్స్ స్కిప్ చేస్తాను. సో దీని తర్వాత ఒక వాఫిల్ తీసుకున్నాను అండ్ మా టీం వాళ్ళందరికీ హాయ్ చెప్పమని అడుగుతున్నాను. అండ్ ఈయన హాయ్ చెప్పట్లేదు, కానీ మేము వదులుతామా చెప్పేంత వరకు. ఇక్కడ చూసారా, నేను చాలా స్లోగా తింటున్నాను. నేను జనరల్గానే స్లో ఈటర్. మా టీం అంతా నా కోసం వెయిట్ చేస్తుంది, కానీ నేను ఇంకా తింటూనే ఉన్నాను. ఆల్మోస్ట్ ప్లేట్స్ కూడా తీసేస్తున్నారు, నేను ఇంకా తింటూనే కూర్చుని పోయాను. టైం అవుతుంది అని చెప్తున్నారు. అండ్ వెనుక మా టీంలో లొకేషన్ అనమాట, కెమెరాలో క్యాప్చర్ అవ్వద్దని హైడ్ చేసుకుంటున్నారు, కానీ మేము వదులుతాము, ఎలా ఒకలా క్యాప్చర్ చేసేస్తాము. అండ్ నెక్స్ట్ వీడు నా టీంలో ఉండే చిట్టిపొట్టి తమ్ముడు, వీడు నన్ను ఫేమస్ చేయక్క అని చెప్పి అడుగుతున్నాడు, అందుకే వాడికి కూడా కవరేజ్ ఇచ్చాను. తర్వాత తన పేరు గోపాల్ అండ్ హాయ్ చెప్తుంది రామ్. అండ్ నెక్స్ట్ తిను హరీష్, మా టీంకి కొత్తగా వచ్చాడు. అండ్ తిను మౌనిక. చూసారా, మాకెవ్వరు వీడియోస్ తీయకపోతే మేమిద్దరమే సెల్ఫీ క్యామ్ ఆన్ చేసుకొని వీడియోస్ తీసుకుంటున్నాము. అండ్ ఇక్కడ లైటింగ్ బాగుంది అని చెప్పేసి ఇద్దరం సెల్ఫ్గా తీసేసుకుంటున్నాము. అండ్ మేము ఇలా వీడియోస్ తీస్తుంటే వెనక కమెంటరీ మాత్రం ఆగట్లేదు, అయినా మాకేం పట్టట్లేదు, మేము అలానే దిగేస్తున్నాము. దీని తర్వాత కొన్ని మ్యాండేటరీ పిక్స్ అందరూ చూసేయండి. అండ్ ఇది మా చిన్న టీమ్ అండ్ కొంతమంది రాలేదు కూడా. నెక్స్ట్ మేము అట్రియా మాల్కి వెళ్ళిపోయాము. ఇక్కడ మేము డైరెక్ట్ గేమింగ్ జోన్కి వెళ్ళాము, పైన బౌలింగ్ ఆడదామని. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ ఒక బ్లాగ్ చేసుకున్నాము అని చెప్పి ఒక రీల్ చేస్తున్నాము, బట్ మా అంత అన్ప్రొఫెషనల్ బ్లాగర్స్ లేరు, మాకు అప్పుడే అర్థమైంది. అండ్ నెక్స్ట్ టీం అంతా బౌలింగ్ చేస్తున్నారు. నేను బౌలింగ్ చేసేటప్పుడు నా కాల్కి ఇంజూర్ చేసుకున్నాను. అండ్ యాజ్ యూజువల్ ఎప్పటిలాగే ఏదో ఒకటి చేసుకుంటాను, ఏదో ఒకటి అవుతుంది. అండ్ ఈసారి నా నెయిల్ లేసిపోయింది అనమాట కాల్కి, సో నేను ఒక్కదానికి బౌలింగ్ ఆడలేదు, బట్ టీం అంతా ఎంజాయ్ చేశారు. అండ్ చూసేయండి మా టీం ఆడే బౌలింగ్.
విన్నర్ ఎవరో మీరు గెస్ట్ చేసేయండి. చెప్పాను కదా నాకు కాలికి దెబ్బ తగిలిందని, అండ్ షూస్ చేతిలో పట్టుకొని మాల్ అంతా తిరిగాను. అయినా పిక్స్ తీయడం మాత్రం ఆగట్లేదు. నెక్స్ట్ అయితే డికత్లాన్కి వెళ్ళిపోయాము. నేను నా కాలు దెబ్బ తగిలింది కదా, అది తగలకుండా ఉండే ఏమైనా స్లిప్పర్స్ చూద్దామని వెళ్ళాను. బట్ నాకు ఏవి దొరకలేదు. అండ్ బయట రోడ్ మీద వేరే చెప్పులు తీసుకున్నాను. అండ్ ఈ వ్లాగ్ ఇంతే ఈరోజుకి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.